లేదా 10 రూపాయలకి ఎక్కువ కమ్ముకో, అది తిను. దానికి ఇక్కడ అడుగుపడట్లేదుగా మేము. ఇది మళ్ళీ నీకు 30% ఇస్తున్నప్పుడు ఇంకేడాట మిగులుద్ది అందులో కూడా. వాడు నరకం అనుభవిస్తున్నాడు. ఆత్మహత్యలుగా ఒకటే మిగులు అక్కడ. అదొక పక్కన. అట్లాంటి వాళ్ళని ఇప్పుడు మళ్ళీ ఆనిపట్టుకుని ఇదట రేషన్ షాపులోళ్ళు రేషన్ డీలర్లని మార్గదర్శులుగా తయారు చేయమని మరికొంతమందికి అంట పౌర సరఫరాల శాఖ. రేపు పోలీస్ శాఖ అప్పు చెప్తే క్రిమినల్స్ అందరికి అప్పు చెప్తారేమో ఇలా దత్తత తీసుకోమని. అదే కదా. అప్పుడు శుభ్రంగా వాళ్ళ దగ్గర రౌడీ షీటర్లు అందరు తలా 4 దత్తత తీసుకోమని చెప్పి. మామూలుగా ఇది ముందు ఎన్ఆర్ఐలు పారిశ్రామికవేత్తల దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు చివరికి టీచర్లు మీరు అన్నట్టు ఎక్సైజ్ ఏమో రేపు పోలీసులు అంటే ఇంత అధికారులు సాధారణ అధికారుల వరకు తీసుకొచ్చేసారు. రేపు ఇది ఇబ్బంది అవుదా? బాబు గారి ఆలోచన ఏంటి అసలు? ఇలాగా బేసిక్ గా ఒకటి, ఆయన కొండకి నిచ్చినేసాడు, కొండకి ఎంట్రీకి వేసాడు. వస్తే కొండ పోతే ఎంట్రిక, ఆయనకి పోయేదే ఉంది. కానీ డ్యామేజ్ అవుతుందని అర్థం కావట్లా. అదే అవును. ఇప్పుడు ఏ ఉద్యోగుల్ని జగన్ వేధించిందో ఒకటి వాళ్ళ ఉద్యోగం వాళ్ళని చేయమన్నాడు. టీచర్లకి ఏంటి వాళ్ళకి ప్రాబ్లం? వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు టాయిలెట్కి పోతారు కదా, ఆ టాయిలెట్ కడగడానికి మనిషికి డబ్బులు ఇచ్చాడు కదా, అది సరిగ్గా ఉందో లేదో ఫోటో తీయంటే నాకేం పని ఇది అన్నారు. వాళ్ళు కూడా స్కూల్లో భోజనం చేస్తారు కదా, ఆ భోజనానికి సంబంధించిన ఫోటో తీయండి నాకేం పని. అప్పుడు ముందు ఇది ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ కోసం దాని మీద ఎంత ఎదురు తిరిగారు. ఎందుకని పల్లె ప్రాంతాల్లోని స్కూళ్ళకి వెళ్ళరు అసలు మాస్టర్లు. అది అక్కడ ఏ డిగ్రీ చదివిన టీచర్గా